ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటి? రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పదాన్ని యూజ్ చేశారు వైజాగ్లో జరిగిన సిఐఐ సమ్మిట్లో. He announced to attract investment one more decision, escrow account for all your incentives. First state in India, I am announcing. సో ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటంటే ఏదైనా రెండు ఎంటిటీస్ మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే ఒక ఎంటిటీ ఇంకొక ఎంటిటీకి ఏదైనా ప్రామిస్ చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇండస్ట్రియలిస్ట్కి మధ్య డిస్కషన్ జరుగుతుంది. మీరు మా దేశంలో మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, పెట్టుబడులు పెడితే మీకు పలానా ఇన్సెంటివ్ ఇస్తాను, పలానా బెనిఫిట్ ఇస్తానని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అనుకుందాం. కానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత మన సీఎం గారు మాట తప్పితే, వాళ్ళకి రావాల్సింది రాకపోతే అది రిస్క్ కదా. అందుకోసం అని చెప్పి ఈయన ఏమంటారంటే ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తాను, మీకు ఏ బెనిఫిట్స్ అయితే నేను ఇస్తానని చెప్తానో ఆ బెనిఫిట్స్ అన్నీ ఎస్క్రో అకౌంట్లో పెట్టేస్తాను. సో ఎస్క్రో అకౌంట్ అనేది ఒక థర్డ్ పార్టీ మేనేజ్ చేస్తుంది, ఏపీ గవర్నమెంట్ మేనేజ్ చేయదు. సో మేము చెప్పిన కండిషన్స్ ప్రకారం మీరు మా రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ థర్డ్ పార్టీ అనేది ఫండ్స్ రిలీజ్ చేసేస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి డిలేస్ అవుతాయి అన్న టెన్షన్ మీరు పడక్కర్లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టర్స్కి అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎస్క్రో అకౌంట్ ఏం చేస్తుంది, ఒక థర్డ్ పార్టీ అకౌంట్గా ఉంది. రెండు ఎంటిటీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు అందులో ఉన్న కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే కండిషన్స్ ప్రకారం ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి తర్వాత ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని థర్డ్ పార్టీ మేనేజ్ చేస్తుంది. అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీకి మోసం చేయకుండా, పని అయిపోయిన తర్వాత ఎగ్గొట్టకుండా, మోసం చేయకుండా ఒక రకమైన సెక్యూరిటీ మెకానిజంగా ఎస్క్రో అకౌంట్ మనం చెప్పొచ్చు.